ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకప్పటి భారతదేశ రాజధాని సిటీ ఆఫ్ జాయ్ గా పిలువబడే కోల్కతా నగరంలోని ఐకానిక్ విమానాశ్రయమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం యొక్క ప్రయాణం 1924 మేలో ఫ్రెంచ్ పైలట్ లెఫ్టినెంట్ పిల్చెట్ డాయ్సీ ల్యాండింగ్ తో ప్రారంభమై డిసెంబర్ 21, 2024 కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గ్రాస్ రన్వే నుండి ప్రధాన ఏవియేషన్ హబ్ గా మారిన దీని పేరు ఒకప్పుడు డమ్ డమ్ గా పిలువబడేది. ఫ్యాక్ట్ నెంబర్ 2. దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలలో ఒకటైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 1900 ప్రారంభంలో కోల్కతా ఏరోడ్రోమ్ గా స్థాపించబడి తర్వాత అతి త్వరగా అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. 1924 నాటికి ఇది KLM ఎయిర్లైన్స్ కి ప్రధాన స్టాప్ గా మారింది. ఇది ఆమ్స్టర్డామ్ ని బటావియాకి అనుసంధానించడానికి మార్గాన్ని ఉపయోగించింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది యూరప్ మరియు ఉత్తర అమెరికా నుండి ఆస్ట్రేలియా మరియు ఇండో చైనాకి విమానాల కోసం ఒక వ్యూహాత్మక టాప్ ఓవర్ గా మారింది. ఈ మార్గంలో వెళ్లే విమానాలన్నీ కోల్కతాలో కాసేపు ఆగి ఇంధనం నింపుకొని మరియు విమాన పరిస్థితిని తనిఖీ చేసుకుని వెళ్లేవారు. అలా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1929 లో బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్ లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్ ని ప్రారంభించి దాని గౌరవాన్ని ఇంకా పెంచారు. 1938 లో బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని నేతాజీ గారు సమర సంఘాన్ని ఈ విమానాశ్రయం వేదికగా పూరించారు.